ఎందుకంటే కృతజ్ఞత లేని వారిగా మనం ఉండకూడదు కనుక కృతజ్ఞత కలిగిన వారముగా ప్రభువుని జ్ఞాపకం చేసుకుని రెండు చేతులు జోడించి ఆయనకు మనం కృతజ్ఞత ఆస్తులను చెల్లిస్తూ ఆరాధనలో ముందుకు వెళ్ళడానికి మనందరం సిద్ధపడతాం. మన మధ్యలో ఉన్నటువంటి ప్రకాశస్తులు చెల్లిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఒకరిలో తెరిచి ఏకీపిస్తూ ప్రభుని కనపరుస్తాలి. మనం అందరం సిద్ధపడతాం. ప్రతి ఒక్కరు కానీ దోషములు కానీ ఒక మన ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మనం అంగీకరించినప్పుడు మనం రహస్యంగా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా నన్ను కనికరించినాడు, నన్ను పరిశుద్ధపరుచుతండ్రి అని ఆయన మనస్ఫూర్తిగా ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎన్నిసార్లు మనం క్షమించదు. ఒకసారి ఆ రోజులన్నీ గుర్తు చేసుకుందాం. ఆ రోజు కనుక యేసయ్య త్యాగం చేయకపోతే ఈరోజు మనము పరిశుద్ధులుగా ఆయన మందిరంలో ఉండేవాళ్ళం కాదు. కనుక ఆయన చేసినటువంటి త్యాగాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఏమిటో తెలుసా? మన చేతులతో చేసినటువంటి పాపముల వల్ల ఆయన చేతులలో మేకులు గుచ్చుపడ్డాయి. మనం వెళ్తున్నటువంటి పాపిష్టి ప్రదేశాల్లో చేయకున్నటువంటి పాపాలు మనం చేసినప్పుడు ఆ పాదాలకు ఆయన మేకులు గుచ్చుపడ్డాయి. అంత మాత్రమే కాదు, మనం ఉదయం లేచినప్పటి నుంచి పండుకునేంత వరకు చీకటి, ఈవెన్ రాత్రికాల సమయంలో కూడా మన తలంపుల ద్వారా పాపిష్టి తలంపులు తలంచిన దానిని బట్టి మన యేసయ్యకు తలపైన ముళ్ళ కిరీటం పెట్టబడింది. అంత మాత్రమే కాదు, ఆయన ముళ్ళంతా కూడా గోడ దెబ్బలతో దొన్నబడింది. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. తండ్రి, నువ్వు చేసినటువంటి త్యాగాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నేను ఈ లోకంలో నన్ను ప్రేమించేవారు మాటల వరకే అని చెప్తారు, కానీ నన్ను ఇంతగా ప్రేమించేవారికి ఎవ్వరూ ఉండదు తండ్రి అని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థించేద్దాం. యేసయ్యా నీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు అని చెప్తాం. మనస్ఫూర్తిగా చెప్తాం. ఆయనను మనం హెచ్చించినట్లయితే ఆయన సెలవిస్తున్నాడు కదా, మన స్తుతులు పైకి వెళ్తూ ఉంటే పరలోకపు దీవెనలు దిగి వస్తాయని. ఈరోజు మన స్తుతుల ద్వారా ఆయనకి నామము ఘనపరచబడితే, అది రూపము వల్లే ప్రభు సన్నిధికి చేస్తే కనుక పరలోకం నుంచి దీవెనలు దిగి వస్తాయి. అటువంటి దీవెనలు మనందరం పొందుకోవాలని ఈరోజు తండ్రి ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి మనందరం మౌనంగా ఉండకుండా స్తుతులు చెల్లిద్దాం. ఒకవేళ నువ్వు ఇంకను బాప్తిస్మం తీసుకోకుండా యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించకుండా ఏదో ఆదివారం కదా ప్రభు మందిరానికి వెళ్ళి వచ్చేస్తే ఒక పని అయిపోతుందని చెప్పి నిర్లక్ష్య జీవితాన్ని ఇంకనూ జీవిస్తూ ఉన్నట్లయితే, అయ్యో ఆయన వచ్చేది ఈ రోజు రేపు మనకు తెలియదు, నేదో రేపు ఆయన వస్తాడు ఖచ్చితంగా. ఆయన వచ్చే సమయానికి మనం సిద్ధపడి ఉండాలి. కనుక రే తమ్ముడు చెల్లి, ఒక విషయం మీకు తెలియజేస్తున్నాను. ఏంటో తెలుసా? ఇదే మీకు అనుకూలమైన సమయం. ఒకవేళ ఈ సమయాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే, దాన్ని ఒకవేళ విడిచిపెడితే, నీకు వచ్చినటువంటి అవకాశాన్ని నువ్వు చేతులారా చేయాల్చుకున్నట్టు కనుక ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇంతవరకు నేను ఆలస్యం చేశాను, నీ సన్నిధికి వస్తూనే నువ్వు ప్రభువు అని అంగీకరించుకుంటాను ఆలోచిస్తూ ఉన్నావేమో, ఇంకా చాలా సమయం ఉంది, ఏం కాదులే, రోజులు గడిచిన తర్వాత తీసుకోవచ్చని ఈ విధంగా నువ్వు నిర్లక్ష్య జీవితాన్ని జీవిస్తూ ప్రభువుకి చెందాల్సినటువంటి మహిమను ఆయనకి ఇవ్వకుండా ఈ లోకంలో సమయాన్ని వృధా చేస్తూ ఉన్నట్లయితే ప్రభు ఏ రోజు వస్తాడో మనకి తెలియదు. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞను మనము అనుసరించకపోయినట్లయితే, పాటించకపోయినట్లయితే అది పాపముగా, శాపముగా మారిపోతుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా ఈరోజే ప్రభు యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. ప్రభువా, నేను నిర్లక్ష్య జీవితం కనిపిస్తున్నది నాకు ఏమాత్రము క్షేమకరము కాదు, అది మంచిది కాదు, ఈరోజు నన్ను క్షమించని చెప్పి ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ సమయాన్న దినాన్న పరిశుద్ధుల సమూహముగా ఈ పాద సన్నిధికి చేరి నీ నామాన్ని మహిమపరచడానికి, నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మరి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ ఉన్నతమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఎప్పటి వారము, ఎచ్చటి వారము, మా బ్రతుకు ఏమిటో, మా గతి ఏమిటో, మా స్థితి ఏమిటో సమస్తము తెలిసిన దేవుడము. ఒకప్పుడు మా స్థితి ఏమిటంటే ఈ లోకంలో పాపములు చేత, అపరాధములు చేశాం, దోషులుగా మేము ఉన్నప్పుడు తండ్రి నువ్వు మమ్మల్ని గుర్తించాము, మమ్మల్ని కనికరించాము నాయన.
మమ్మల్ని కుమార్తెలుగా చేసుకున్నావు. నీ స్వరక్తం ఇచ్చి మమ్మల్ని కనుక్కున్నావు తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రాలు. నీవే కనుక ప్రేమించకపోతే, నీవే కనుక మమ్మల్ని విడిపించకపోతే సాతాను యొక్క కబద్ధ హస్తాల్లో మేము చిక్కుకొని పోయేవాళ్ళము. సాతాను యొక్క చేతిలో మేము చితిక్కుని పోయేవాళ్ళము తండ్రి. కానీ మా జీవితాలలో చితిక్కుపోకూడదని, మా జీవితాలలో పాడైపోకూడదని నీవే కలుగు చేసుకొని నాయన, నీవే ఈ లోకానికి దిగి వచ్చి తండ్రి మమ్మల్ని అందరినీ కూడా రక్షించావు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. నీ విలువైన రక్తాన్ని మా కోసం చిందించావు నాయన. అంత మాత్రమే కాదు, మా కోసం నాయన ఈ లోకంలో మీరు ప్రాణాల నిందలు పై ఉన్నారు తండ్రి. మా కోసం కూడా దెబ్బలు తిన్నారు. మా కోసం నాయన సిలువ అనేటువంటి ఆ త్యాగాన్ని చేస్తున్నారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నిన్ను అంగీకరించి ఆ దినము నుంచి ఈ దినము వరకు మేము నిన్ను బాధపెడుతూ వస్తూ ఉన్నాము నాయన. తెలుసో తెలియక చేసినటువంటి ప్రతి తప్పిదముల నుంచి మమ్మల్ని విడుదల కలిగిస్తూ క్షమిస్తూ వస్తూ ఉన్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నువ్వు ఇచ్చినటువంటి ఆజ్ఞను మేము నెరవేర్చడానికి సహాయం దయచేయండి తండ్రి. మేము బ్రతికి ఉన్నంత కాలము మా క్రియల ద్వారా చేతనైనంత వరకు తండ్రి నీవే నిజ దేవుడు అని, నీకు తప్పే లోకంలో ఎవ్వరూ లేవని తండ్రి మేము చెప్పడానికి సహాయం దయచేయండి తండ్రి. నువ్వు ఇచ్చినటువంటి ఆజ్ఞ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నావు నాయన తండ్రి. మేమున్న చోట మాకు సాధ్యమైనంత వరకు నాయన నీవే నిజ దేవుడు అని మేము ప్రచురణ చేయడానికి సహాయం దయచేయండి. నేను దినాలు గడుపుతూ ఉండగా తండ్రి లోపములు చేస్తూ ఉండగా, దోషములలో మేము పడిపోతూ ఉండగా మేము మమ్మల్ని క్షమిస్తూ వస్తూ ఉన్నారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. మమ్మల్ని ఇంతగా పెంచిపోవచ్చు మిక్కిలి భయభక్తులతో పరిశుద్ధాత్మ శక్తితో నేను వాటిని భుజించి నువ్వు ఇచ్చినటువంటి ఆజ్ఞను చివరి శ్వాస వరకు మేము తూచా తప్పకుండా చేయడానికి మీ కృపను కనికరాన్ని దయచేయమని యేసయ్య వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామములో మా స్తుతులను విన్నపములను అప్పగిస్తూ ఉన్నాము తండ్రి. ఆయన శరీరమునకు సాదృశ్యముగా ఉన్నటువంటి రొట్టెను బట్టి ప్రభువుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. పరిశుద్ధుడాని వందనాలు, స్తోత్రాలు. ఈ రొట్టె నలగొట్టబడి కాల్చబడిన ప్రభు శరీరం కూడా మా కొరకు ఆవిధంగా నలగొట్టబడి కాల్చబడిందని మేము జ్ఞాపకం చేసుకుంటుండగా ఈ పాత్రను దీవించండి, ఆస్వాదించండి. జ్ఞాపకం చేసుకుని మేమందరం కూడా నీ శరీరంలో ప్రభు మాంసంగా మార్చబడిన నీ దేహంలో పానివారమని దేవా, మా దేహములను పాడు చేసుకోకుండా మా దేహముల ద్వారా ప్రభు నీ దేహములను ఘనపరిచే రీతిగా మేము జీవించే భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించి మీరేమైనా ప్రభావాలు పొందుతున్నాడు. మా కలవలు నలగొట్టబడి మాంసంగా మార్చబడిన క్రీస్తు నామములో మమ్మలను ఈ ప్రార్థన కొరకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. 33:12 యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు, ఆయన తనకు స్వస్థంగా ఏర్పరచుకుని జనులు ధన్యులు. తను ఉన్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసుల వైపు అందరి వైపు ఆయన చూస్తున్నాడు. వారిని దర్శించువాడు. ఏ రాజును సేనాబలము చేత రక్షింపబడడు, ఏ వీరుడు అధికార బలము చేత తప్పించుకొనలేడు. వారి ప్రాణములను మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మికించి ఉన్నాము. ఆయన బట్టి మన హృదయం సంతోషించుచున్నది. యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుకుని ఉన్నాము, నీ కృప మా మీద ఉంటుంది గాక. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఈ వారం మీరు ఎక్కడ సభ్యులుగా కష్టపడి వేసేదా మాకు ఏ ఆపదలు చేసే వేసాయి మాకు పండ్ల పండాలంటే మీకు వేసే ఆరాధన కొడుకులంతా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాం. ప్రవేశపక్షులు మీ సేవలు మీ రకం తీసుకుంటే జ్ఞాపకం చేసినందుకు మీకు అవసరం వేసే ఎంతోమంది పిల్లలు వేస్తే ఆ పిల్లలు కూడా జ్ఞాపకం చేసుకోవడం వేస్తే మీ సేవలు మీ రకం పంచమని వేసే పరిస్థితి మీకు వర్ణం చెల్లించుకుంటారు. వేసే వాక్స్ చదివా
మీరే త్వరగా వేసే కుటుంబం త్వరగా బంధుమిత్రులందరినీ జ్ఞాపకం చేసుకోవడం వేసే ఇంకా బలముగా వాడుకోవడం వేసే బాగుంటుంది వేసేస్తారు మీకు వంటలు చెల్లించుకుంటూ వేసే ఏది కూడా శక్తి పడికిందా ఆ వాక్యంలో మీరు త్వరగా ఆశ్రయించమన్నట్టు వేసి ఆ బిడ్డను సంకల్ప బలంగా వాడుకోమన్నట్టు ఆ బిడ్డ చేసి పరిపాలన త్వరగా వేసి అలాగే వేసి ఎంతోమంది బిడ్డలు వెనకాటను వేసే వాక్యం చేయడం కూడా వెనకాటను వేసి వెనక కార్యక్రమం వేసి ఎక్కడికి వచ్చి వాక్యం చేయడం వేసే ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోవడం వేసే రక్షణ రక్షణ వేసే పరిశుభ్రతను వేసే మీరు గొప్ప దేవుడిని వేసే మేము ఈ రోజు ఇలా ఉన్నవి మీకు దైత్యాన్ని వేసే మీ పాపం లేకపోతే మీరు లేఖను వేసే మీకు వదనం చేయించుకుంటున్నాం మీరు దేవ ఎవరు ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారో ఎవరు ఏ ఇబ్బందులతో బాధపడుతున్నారో మనం జ్ఞాపకం చేసుకో ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని నువ్వు వేసే ప్రతి బిడ్డతో మాట్లాడాలని నువ్వు వేసే పరిస్థితి వేసే మా పేద కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని వేసే ఏ కుటుంబానికి ఏ ఆపదలు ఉన్నాయో ఏ కుటుంబానికి ఏ ఇబ్బందులు ఉన్నాయో మీరే తెలిస్తే వేసి మాకు తెలియదు వేసి మీ ప్రాణం వాళ్ళు చేయగలం కానీ మేము ఏమి చేయలేము దానికి దేవ గొప్ప దేవుడు మీకు వందలు వేసా నువ్వు వేసా మీరు ఎంతోమంది గొప్ప దేవుడు వేసా మీకు ఏమించి మేము రుణం తీసుకుంటున్నాం వేసే పరిస్థితి మీకు వందలు చెల్లించుకుంటూ వేసా ఇది వేసే వాక్యం చెప్తే సిద్ధపడి పాస్టర్ వేసి ఆయనకు మంచి ఆలోచన దయచేసి వేసి అప్పుడు ముందు రాసి వేసే పరిస్థితి మీకు వందలు వేసా ఆయన మీ సాయంలో ఎంతో సేవ చేసుకున్నాం వేసా ఇంకా బలంగా వాడిపోతున్న వేసా ఆయనకు బలంసారి దైస్యమును వేసి ఆయన చేసి పని పనులు కూడా వేసే పరిస్థితిలో పనులను వేసి ఏ వాక్యం చెప్తే సిద్ధపడి ఉన్నారో ఆ వాక్యం మరో పలక మీద ముద్రించమని వేసే పరిస్థితిలో మీకు వర్ణన చెల్లించుకుంటూ వేసా మా రాష్ట్రాన్ని మా గ్రామాన్ని తోడుగా ఆశ్రయించుకుని వేసే పరిస్థితిలో పనులను దేవా మీకు వర్ణన చెల్లించుకుంటూ వేసా ఇది వేసే ఎండలో చూస్తే చాలా భయంకరంగా ఉన్నది వేసి ఆ చిన్న బిడ్డలు ఉన్నది వేసి ఏమి తెలియదు వర్ష బిడ్డలు ఉన్నది వేసే పరిస్థితి ఆ బిడ్డను మీరే తోడుగా ఆశ్రయించుకుని వేసి ఎండలో చాలా భయంకరంగా ఉంది ఆ చాలా చిన్న బిడ్డల మీద తోడుగా ఆశ్రయించుకుని వేసే పరిస్థితి పనులను వేసే కాస్తం వేసే ఇది వేసే మీరే తోడుగా ఈ చాలా కుర్తులంతా నిశ్చయంగా జరిగినది వేసి పరిస్థితి అప్పగించుకున్నది గ్రంథము 6:3 క్రిస్టియన్ అసెంబ్లీ ఫిబ్రవరి వారి నిర్వహించు రక్షణ ఉద్యమ సహవాస సభలు 2022 తేదీలు మే నెల 29వ తేదీ ఆదివారం రాత్రి నుండి జూన్ 1వ తేదీ బుధవారం మధ్యాహ్నం వరకు స్థలము హెబ్రోను క్రిస్టియన్ అసెంబ్లీ ప్రార్థన మందిరము ఫిబ్రవరి సమయములు ఉదయం 9 గంటలకు మధ్యాహ్నం 2 గంటలకు రాత్రి 7 గంటలకు వాక్యోపదేశకులు బ్రదర్ కె గోపాల్ రెడ్డి గారు పెనుగొండ బ్రదర్ సైమన్ గారు గుడుమూల బ్రదర్ తిమోతి గారు సిద్ధాంతం దయచేసి విశ్వాసులు యవన సోదరులు సోదరులు అందరూ కుటుంబ సమేతంగా పాల్గొనవలసిందిగా కోరుతున్నాము ప్రార్థనాంశములు దేవుని సేవకులు ఆత్మ నడిపి కొరకు మంచి వాతావరణం అనుకూలత కొరకు రక్షణ లేని వారికి రక్షణ మార్గం అనుకరించినట్లు రక్షించబడిన వారు ఉద్యోగపడినట్లు రక్షించబడి దిగజారిన స్థితిలో ఉన్న వారు తిరిగి పుడుకొనబడినట్లు ప్రార్థించమనవి స్థానిక సంఘ యవనస్తులచే సుమధుర సంగీత సమయంలో వినిపించబడను ప్రేమతో ఆహ్వానించేవారు హెబ్రోను క్రిస్టియన్ అసెంబ్లీ ఇట్లు ప్రభు పరిచర్యలో మీ ఏవేలు రాజు ఎం చిట్టుబాబు గారు దూర ప్రాంతంలో వచ్చే వారికి ఉచిత భోజన వసతి కలదు. ఇది పెదవులలో జరుగుతున్నటువంటి మహాసభలు వారు సంఘం తరఫున ఏర్పాటు చేశారు. ఈ రోజు రాత్రి నుండి బుధవారం మధ్యాహ్నం వరకు కాబట్టి సంఘ బిడ్డలు అవకాశం ఉన్నటువంటి వారు రాత్రైనా పగలైనా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం మంచిదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అవకాశం అంటే ప్రతి ఒక్కరు కూడా పాల్పంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే బుధవారము లక్ష్మీవారము శుక్రవారము శనివారం అంటే 2వ తారీఖు 3వ తారీఖు 4వ తారీఖు ఈ 3 రోజులు తణుకు సియోను మందిరం దగ్గర మన జీడియం ప్రార్థన మందిరం దగ్గర మహాసభలు ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ 3 రోజులు ఉదయం 9 గంటలకు అలాగే 2 గంటలకు సాయంత్రం 7 గంటలకు ప్రార్థన కోరికలు ఉన్నాయి. అక్కడ కూడా ఒకవేళ భోజన వసతి ఉంది. ఒకవేళ ఎవరైనా వెళ్ళగలిగినట్లయితే ఆ కార్యక్రమాల్లో పాల్పంచుకొని దేవుని యొక్క సందేశాలను విని ఆధ్యాత్మికంగా మీరు బలపరచబడడానికి సిద్ధపడాలని ప్రేమతో వారు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ విధంగా మహాసభల కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మంచి వాతావరణాన్ని ఆ బిడ్డలకు ఇచ్చి ఆ స్థలాల్లో కూడా అనేక మంది యవన బిడ్డలు పరిస్థితులు చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో యవన బిడ్డలు రక్షించబడాలి. ఎందుకనంటే యవన కాలంలో ఎక్కువ కార్యం పెట్టడం నీకు
నేను యవనస్తులు రక్షించబడాలి. వృద్ధానికి వచ్చిన వాళ్ళు వాళ్ళ వల్ల ఏమేమి ప్రయోజనం లేదు సంఘానికి కానీ దేవునికి కానీ. రక్షణ కావాలి, రక్షణ గురించి అన్నం లేదు, కానీ దేవుని పరిచర్య జరగాలి అని అంటే యవనస్తులు చాలా ప్రాముఖ్యం. మన సంఘంలో కూడా చాలా మంది యవనస్తులు రక్షణ లేని వారు చాలా మంది ఉన్నారు. ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు కూడా ఉన్నారు. వారి కొరకు కూడా మీరందరూ ప్రార్థన చేయండి. రాబోతున్న దినాల్లో ప్రతి యవన బిడ్డ రక్షించబడి ఆరాధనలో పాల్పంచుకోవాలి అనేటువంటి ఆలోచన ప్రభు సన్నిధిలో కలిగి ప్రార్థన చేస్తున్నాం. రక్షించబడి యవనస్తులు కూడా ఆ విధంగా ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా ప్రతి సంఘ బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సమయం ఏదైనా సాక్ష్యం చెప్పాలంటే లేచిరండి, లేకపోయినట్లయితే ఇది దాన్ని కాలెక్కలు జ్ఞాపకం చేసుకుందాం. చెప్తారు 2వ తారీఖు రాత్రి కాల సమయంలో బయట షాలేం వారి కుటుంబం దగ్గర కృతజ్ఞత కూడిగా వారు ఏర్పాటు చేశారు. 2వ తారీఖు అంటే ఏదో వచ్చిందండి కదా, లక్ష్మీవారం వచ్చింది అయ్యా, గురువారం వచ్చింది. కాబట్టి సంఘ బిడ్డలందరూ కూడా సిద్ధపడండి. కాబట్టి విషయాలు కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని జ్ఞాపకం చేస్తున్నా. ఒకవేళ ఎవరైనా సాక్ష్యం చెప్పాలంటే తెలియచండి, లేకపోయినట్లయితే వ్యర్థమైన కానుకలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు సన్నిధిలో కృతజ్ఞత కానుకలు జ్ఞాపకం చేసుకుని కార్యక్రమంలో ముందుకు వెళ్ళడానికి సిద్ధపడదాం. వాతావరణం కొంచెం వేడిగా ఉంది కాబట్టి మిమ్మల్ని తొందరగా పంపించాలి అని నేను ఆశపడుతున్నాను. కనుక సమయానికంటే ముందుగానే ముగిస్తానని కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో కృతజ్ఞత కానుకలు ఇచ్చిన వారిని జ్ఞాపకం చేస్తున్నాం. గుండ్రాజులకు శ్యాంబాబు గారు దేవుడు వారి పట్ల చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుని ₹100 కృతజ్ఞత కానుక ఇచ్చున్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని అంతటినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. గుండ్రాజులకు పెద్దపోషి కుమారి గారు వారికి బలహీనతగా ఉన్నప్పుడు దేవుడి మీద పెట్టినప్పుడు దేవుడు చక్కటి ఆరోగ్యాన్ని అనుగ్రహించారు. సో అందరి నిమిత్తం ₹100 కృతజ్ఞత కానుక ఇచ్చున్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని అంతటినీ కూడా బహుశ్రేష్టముగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిదండి. పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ కూడా చేతిలో తీసుకుని ఒక చిన్న మాట పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుందాం. యెషయా రాసిన గ్రంథం 51వ అధ్యాయము. యెషయా రాసిన గ్రంథం. పిల్లలందరూ నిశ్శబ్దంగా ఉండాలి, ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండాలి. చక్కగా పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుని చక్కగా చదవడం నేర్చుకోండి. చిన్న వయసు నుంచి ఆశీర్వాదకరం, దీవెనకరం. యెషయా రాసిన గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనం. ఏమని జ్ఞాపకం చేస్తున్నా చూడండి, నేను చదువుతున్నాను, మీరు నాతో కలిసి దేవుని మాటలు పంచడానికి ప్రయత్నం చేయండి. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చేటరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండను. వారు సంతోషానందము గలబానగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి,
మరొక్కసారి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో నీ బిడ్డలుగా నేను ఆరాధించటలో, నిన్ను స్తుతించటలో మీరు చూపించిన మీ దయాళత్వాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అల్పులను, అయోగ్యులను, ఎన్నిక లేని వారి యోగ్యత లేటువంటి నేను కూడా ఈ స్థలంలో నిలబడి మీ మాటలు పలకడానికి సిద్ధపరచుకుండగా నన్ను మీ రక్తము చేత శుద్ధీకరించండి. నా నోటిని, నా ఆలోచనలను, నా తలంపులను సమస్తమును కూడా మీరు స్వాధీనము చేసుకుని దేవా నీ మాటలుగా పలకడానికి సహాయం చేయండి. వినగలిగే స్వభావము ప్రతి ఒక్కరికి నీ నామములో అనుగ్రహించి నీ మాటలకు విధేయత చూపించి లోబడి నీ కొరకు నమ్మకముగా జీవించే భాగ్యము, పరలోక ధన్యత మా ప్రియ బిడ్డలందరికీ నీ నామములో అనుగ్రహించి మీరే మహిమా ఘనత ప్రభావములు పొందుమని యేసు నామములో ప్రార్థించి మీకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరం కూర్చున్నామండి దేవుని యొక్క సన్నిధిలో. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నప్పుడు జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని పిల్లారా, యేసు ప్రభువారు మనకందరికీ తెలుసు 33 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో జీవించారు. ఎన్ని సంవత్సరాలు అండి? ఎన్ని సంవత్సరాలు? యేసు ప్రభువారు జీవించిన కాలం అంతా 33 సంవత్సరాలు. ఈ 33 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఆయన వయసు వచ్చే వరకు, 30 సంవత్సరాల వయసు వరకు తన ఇంటి దగ్గరే ఆయన ఉన్నాడు. తల్లిదండ్రులకు సహాయకుడిగా. మరి అప్పుడు యేసేపు గారు ఉన్నారో లేదో తెలియదు, కానీ ఆయన ఎప్పుడు చనిపోయారో పరిశుద్ధ గ్రంథం రాయబడలేదు. కానీ ఇంటి దగ్గర ఆయన తల్లిదండ్రులకు లోబడి ఉండేను అని ఒక చిన్న మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించారంటే 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆయన యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకున్నాడు. 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆయన యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకుని అక్కడి నుండి ఆయన దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి ఆయన ఇష్టపడ్డాడు. ప్రియమైన దేవుని పిల్లల, యేసయ్య సువార్త ప్రకటించేటప్పుడు ఆయన కూడా చాలా మంది జనసమూహాలు ఇప్పుడు వెంట ఉండేవారు. పరిశుద్ధ గ్రంథాలను చదువుకున్నట్లయితే 4 సువార్తల్లో కూడా యేసు ప్రభువారు ఏ స్థలానికి వెళ్ళి సువార్త ప్రకటించినా, లేకపోతే ఏ స్థలానికి ఆయన వస్తున్నాడు అని తెలిసినా ఆయనతో అనేక మంది సమకూర్చబడేవారు. అనేక మంది ప్రజలు తండ్రులుగా ఆయనతో వచ్చేవారు. ఎందుకు వచ్చేవాడు అంటే 4 విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ప్రియమైన దేవుని పిల్లరా, ఈ సమయంలో నా వాక్యం మరి కాదు కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. అయితే యేసు ప్రభువారు ఆయన సువార్త వినడానికి, ఆయన చేసేటువంటి అద్భుతమైన కార్యాలు చూడడానికి, 3వది చూసినట్లయితే ఆయన పెట్టేటువంటి మంచి విందు ఆరగించడానికి, 4వది చూసినట్లయితే ఆయన మాటల్లో తప్పులు పట్టుకోవడానికి ఈ 4 రకాలైన మనుషులు ఆయన వెంబడించేవారు. మీకు అర్థమైందని చెప్పిన మాట ఒకటి చెప్పండి. ఒకటి అమ్మా వెనకాల ఉన్న మాటలు క్లియర్గా అర్థమవుతున్నాయా? ఒకసారి అవుతుంది. మొదటిది యేసు ప్రభువాన్ని ప్రజలు ఎందుకు అనుసరించేవారు? ఒకటి చెప్పాలి, ఆయన చెప్పే మాటలు వినడానికి. 2 ఆయన చేసేటువంటి ఆశ్చర్యమైన కార్యాలు చూడటానికి. 3వది ఆయన పెట్టేటువంటి మంచి భోజనాన్ని ఆరగించడానికి. ఎందుకంటే యేసు ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి విందులో విందులేదు. అందుకే పరిసయ్యులు ఒకసారి అంటారు, యోహాను శిష్యులు ఉపవాసం ఉన్నారు, మా శిష్యులు ఉపవాసం ఉన్నారు, కానీ యేసు ప్రభువు నీ శిష్యులు ఉపవాసం ఉన్నారా అని అడుగుతారు. అప్పుడు యేసయ్య అంటాడు, పెళ్లి కుమారుడు ఉన్నంత కాలం పెళ్లి కుమారుడు ఉన్న వాళ్ళందరికీ ఏమన్నారట? ఉపవాసము ఉండదు. పెళ్లి కుమారుడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత కుమారుడితో ఉన్న వాళ్ళందరికీ ఏముంటుంది? ఉపవాసమే. అంతా ఉపవాసమే. ఆ తర్వాత ఉపవాసమే. దేవునికి వైపు కలిగిన విన్న దేవుని పిల్ల. ఇది 3వ రకం. 4వ రకం చెప్పాలి, ఆయన మాట్లాడే మాటల్లో ఏ పట్టుకోవడానికి? తప్పులు పట్టుకోవడానికి. ఇది 4వ రకం. ప్రియమైన దేవుని పిల్లలు, ఈ 4 రకాలైన మనుషులు ఆయన అనుసరిస్తూ ఉండేవారు. ప్రియమైన దేవుని పిల్లలు, వీరందరూ కూడా ఆయనతో కలిసి ఆయన స్థలానికి వెళ్తూ ఉండేవారు. ఒక స్థలానికి వెళ్ళినప్పుడు ఒక విందు జరుగుతుంది. యేసు ప్రభువు పక్కన కొంతమంది కూర్చున్నారు. ఆ కూర్చున్న వాళ్ళు అన్నారు, యేసు ప్రభువా, పరలోకంలో
ప్రభువాలై ఉంటారు అని యేసు ప్రభుని ప్రశ్నించాడు. దేవుని గమనించండి, ఆ భక్తులైనటువంటి వ్యక్తి యేసు ప్రభువాలతో అంటాడు. ఏమన్నంటే, యేసు ప్రభువా పరలోకంలో విందు చెప్తున్నట్టు కదా, ఆ విందులో పాలు పంచుకునే వాళ్ళు ధన్యులు కదా, ఎంత గొప్పవారు వాళ్ళకున్న ధన్యత అంటుందే ఎంత గొప్పది అని యేసు ప్రభువాన్ని ప్రశ్నించినప్పుడు యేసు ప్రభువు ఆలోచన ఎటువంటిదంటే, దేవుని పిల్లరా, యేసు ప్రభువారు ఆ పరిసరాలను బట్టి కొన్ని సందర్భాలు వాక్యం చెప్పేవారే. ఆ పరిస్థితులను బట్టి అక్కడున్నటువంటి పరిస్థితులను అనుగుణంగా చేసుకుని వాక్యాన్ని చెప్పేవారు. ఈ సమయంలో కూడా యేసు ప్రభువారు పరలోక రాజ్యంలోని ఆ విందుల గురించి జ్ఞాపకం చేస్తూ ఒక చక్కటి ఉపమానాన్ని జ్ఞాపకం చేశారు. ఇదిగోని ఆ ఉపమానాన్ని మీకు అందరికీ నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. చూడండి, లోకాల సువార్త 14వ అధ్యాయం 15వ వచనాన్ని జ్ఞాపకం చేసినట్లయితే, ప్రియమైన దేవుని పిల్లరా, యేసు ప్రభువారు ఆ ఉపమానాన్ని ఈ వచనంలో ఆయన జ్ఞాపకం చేశారు. 14వ అధ్యాయము లోకాల సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుండి ప్రియమైన దేవుని పిల్లరా 24వ వచనం వరకు కూడా ఆ ఉపమానంలో సారాంశం అంటే ఆ ఉపమానం యొక్క ఉద్దేశాన్ని అంతటినీ కూడా యేసు ప్రభువు చాలా చక్కగా వారందరితో ఆయన జ్ఞాపకం చేశారు. చూడండి, 15వ వచనం చూద్దాం. ఏమన్నా చూడండి, ఆయనతో కూడా భోజన పంక్తిలో కూర్చున్న వారిలో ఒకడు ఈ మాట విని దేవుని రాజ్యంలో భోజనము చేయవారు ధన్యులని ఆయనతో చెప్పారు. ఏం చెప్పారండి? ఏం చెప్పారట? అయ్యా ఏం చెప్పారు? దేవుని రాజ్యంలో భోజనం చేయవారు ఎవరంటాడు? ధన్యుడే కదా. ప్రెసిడెంట్ గారు పక్కన కూర్చొని భోజనం చేస్తాం అనుకోండి, ఏమనుకుంటాం మనం? అబ్బా ఈ రోజు నేను ప్రెసిడెంట్ గారు పక్కన కూర్చొని భోజనం చేస్తాను, నా సైడ్ నా పరిస్థితి ఏమనుకున్నారు మీరు అనుకునేవాళ్ళు కదా. ఒక ఎస్సీఆర్ గారు పక్కన కూర్చుంటే మినిస్టర్ పక్కన కూర్చుంటే కానీ దేవుని ప్రక్కన కూర్చొని భోజనం చేయడం అనేది ఎంత గొప్ప భాగ్యం ఆలోచించి. మనుషుల గురించి మనం ఎంతగా ఆలోచన చేస్తున్నామే, ఈ మనుషులను సృష్టించి ఈ సమస్తాన్ని కలుగు చేస్తున్నది దేవాలయ దేవుని యొక్క సన్నిధిలో ఆయనతో కలిసి విందు చేయడం అనేది ఎంత గొప్ప భాగ్యం ఆలోచించి. ప్రియమైన దేవుని పిల్ల, అందుకనే ఆయన దగ్గరున్నటువంటి ఆ మనుషుల్లో ఒక అంటాడట యేసు ప్రభువుతో, యేసు ప్రభువా పరలోక రాజ్యము దేవుని సన్నిధిలో విందులో పాలు పంచుకోవడం ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప దేవుని అది గొప్ప ధన్యమని. ఆ గొప్ప ధన్యత మన జీవితాల్లో పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. పెద్ద మీద ఉన్నటువంటి వాళ్ళమ్మ, కానీ అటువంటి పెద్ద మీద ఉన్నటువంటి మనలను దేవుడు ఎక్కడ హెచ్చించాడు అని అంటే ఒక ఉన్నతమైన స్థితికి హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు దేవుని యొక్క ప్రియమైన వాళ్ళు. అయితే ఎవరు ఆ పరలోక రాజ్యంలో విందులో పాలు పంచుకుంటారు అన్నదాని నుంచి యేసు ప్రభువు అక్కడ మనుషులందరికీ అర్థం కావడానికి ఒక ఉపమానం చెప్పాడట, ఒక ఉపమానం చెప్పాడట, ఒక కథ చెప్పాడైన. ఏక కథ అని మనం చదువుకున్నట్లయితే ఈ 16వ వచనం నుండి ప్రియమైన దేవుని పిల్లరా 24వ వచనం వరకు కూడా ఆ విషయాలు రాయబడ్డాయి. ఏంట విషయాలు అని మనం చూసినట్లయితే కొన్ని విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనము ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి ఏమంటారంటే దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ 16వ వచనం చూడండి. ఏమంటారంటే ఆయన అతనితో వెళ్ళాను, ఒక మనుషుడు ఒక గొప్ప విందు చేయించి అనేకులను పిలిచారు. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమయ్యున్నది వెంటనే పిలువైన వారితో చెప్పుటకు తన దాసులను పంపాడు. అయితే వారందరూ ఏక మనసుతో నెపతులు చెప్పసాగింది. మొదటి వాడు, నేను ఒక పొలమును కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలనను, నన్ను క్షమించవలనని నేను వేడుకొంచున్నాను. మొదటి, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింపవెళ్తున్నాను, నన్ను క్షమించవలనని వేడుకొంచున్నాను. మొదటి, నేను ఒక స్త్రీని వివాహం చేసుకొని ఉన్నాను, అందుచేత నేను రాలేను.
తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియచేయగా ఆ ఇంటి యజమానుడు బాగుపడి నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి వెళ్ళి స్వర్గంలోనికి వెళ్ళి పేదలను అంగహీనులను గుడ్డివారిని ఇక్కడికి తోడుకోవాలని ఆ దాసులతో చెప్పగా అంతటా దాసుడు ప్రభువా నీ ఆజ్ఞాపించినట్టు చేసిందని కానీ ఇంకా చూడకూడదని చెప్పాను. అందుకు యజమానుడు నా ఇల్లు నిండునట్టు నీవు రాజమార్గంలోనికి ఖర్చులోనికి వెళ్ళి లోపలికి వచ్చడము అక్కడి వారిని బలవంతము చేయము. ఎలాగనగా పిలువబడిన ఆ మనుషులను ఒక్కలను నా ఇంట్లో చూసుకోలేదని నీతో చెప్పుతున్నాను అని దేవునికి మహిమ కలుగుగాక. ఇది మీకు అందరికీ చదువుకున్నారు అనుకుంటున్నాను నేను. అయితే ప్రియమైన దేవుని పిల్లల యేసు ప్రభు వారు ఒక విందు గురించి జ్ఞాపకం చేస్తూ పరలోక విందు గురించి జ్ఞాపకం చేస్తూ ఒక కథ అర్థం కావడానికి ఒక ఉపమానాన్ని జ్ఞాపకం చేశాడు. ఆ ఉపమానం ఏంటంటే ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడట. ఒక వ్యక్తి ఏం చేశాడు అంటే అతడు గొప్ప విందు చేయడానికి ఇష్టపడ్డాడు. గొప్ప విందు చేయడానికి ఇష్టపడి ఏం చేశాడంటే తనకు ఎవరెవరైతే ఇష్టమో వాళ్ళందరినీ పిలిచాడట. వాళ్ళందరికీ చెప్పాలి. ఏమని చెప్పారు అంటే నేను ఫలానా రోజున ఫలానా తారీఖున విందు చేయబోతున్నాను, కాబట్టి మీరు ఏం చేస్తారు అని అంటే ఆ విందు కొరకు మీరు అందరూ సిద్ధపడండి అని దేవుని యొక్క సన్నిధిలో ఆ యజమానుడు అందరికీ చెప్పారట. అందరికీ ఉత్తరాలు పంపించాడని అందరికీ ఉత్తరాలు పంపించాడు, మనుషులతో చెప్పించాడు. అందరికీ కవులు వెళ్ళిన తర్వాత ఆ రోజు రానే వచ్చింది. ప్రియమైన దేవుని పిల్లలు ఉత్తరాలు ముందు పంపించాడు. ఇదిగో ఒక విందు చేయబోతున్నాను, దాని కొరకు మీరు అందరూ సిద్ధపడండి అని వాళ్ళందరికీ ఉత్తరాలు పంపించాడు. చాలా మంది ఆ ఉత్తరాలు చూశారు, చదువుకున్నారు. చదువుకొని ప్రియమైన దేవుని పిల్లరా ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క ఆలోచనతో వారు జీవిస్తూ ఉన్నారు. అయితే రోజు వచ్చింది. ఆ యజమానుడు అనుకున్నట్టుగానే ఆ ఇంటికి అన్నింటినీ సిద్ధపరిచాడట. రకరకాల వంటలు సిద్ధపరిచాడు. రకరకాల వాటిని అన్నింటినీ సిద్ధపరిచి అప్పుడు మళ్ళా ఏం చేశాడంటే తన దాసులను పంపించాడట. ఇంతంతా సిద్ధంగా ఉంది, మనం ఎవరెవరికైతే ఇన్విటేషన్ చేశామో, ఎవరికైతే రమ్మని ఆహ్వానించామో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు తీసుకెళ్ళండి అని వాళ్ళ కొరకు పంపించినప్పుడు వాళ్ళు వెళ్ళినప్పుడట ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తూ ప్రారంభించారట. ఏమని చెప్పారండి? మొట్టమొదటి వారు ఏం చెప్పారంట? నేను ఒక పొలం కొన్నాను, ఏమంటారు దాన్ని చూడటానికి నేను వెళుతున్నాను, నన్ను ఏం చేయాలట? క్షమించు. ఏమైనా దేవుని పిల్లలు వీళ్ళందరూ కూడా వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క నెపం చెప్పారట. నెపం అక్కడ రాయబడిన మాట మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. ఏమంటారండి? 18వ వచనం. అయితే వాళ్ళందరూ ఏక మనస్సుతో ఏం చెప్పారట? నెపములు చెప్పసాగి. ఇక్కడ కొద్ది విషయాలు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు, కానీ వాళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే నెపాలు చెప్తున్నారట. నిన్నటి దేవుని పిల్లలు దేవుడు పిలిచాడు. దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం ఏంటంటే ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ విందులో పాల్పంచుకోవాలని, ఆ విందులోనికి రావాలని దేవుడు నాకు ఆహ్వానాలు పంపించాడు. ప్రియమైన దేవుని పిల్లలు దేవుని ప్రేమ చాలా గొప్పదండి. దేవుని ప్రేమ చాలా గొప్పది. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఒక విందు కొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. పరలోకంలో ఒక విందు, ఒక శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఇచ్చి ఆయన ఏర్పాటు చేయబడింది, మీకోసం అన్ని సిద్ధం చేశాను, కాబట్టి మీరు వచ్చి దానిలో మీరు ఏం చేయాలి? పాలు పంచుకోండి అంటారు. పాలు పంచుకోండి. మీరు ఏం చేయగలదు కానీ మీరు వచ్చి నాతో కలిసి మీరేం చేయాలంట? సంతోషించాలి. కానీ ప్రజలు ఏం చేశారు అని అంటే ప్రియమైన దేవుని పిల్లరా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఏం చెప్తారంట? నెపాలు చెప్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా నెపాలు చెప్తున్నప్పుడు ఆ యజమానికి చాలా కోపం వచ్చింది. అన్నారు, ఇదిగో నేను ఏర్పాటు చేసిన వారు ఎవరు కూడా ఇంట్లోకి రావడానికి వెళ్ళారు, కాబట్టి నువ్వేం చేస్తావో తెలుసా?
నువ్వు బయటకు వెళ్ళండి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తామంటే బలవంతంగా దేవుని ఆ యొక్క విందులోనికి వాళ్ళు ఏం చేయాలంట తీసుకుని. ఎలా తీసుకురావాలి వాళ్ళని? ఎలా తీసుకురావాలంట? బలవంతంగా తీసుకురండి. బలవంతంగా తీసుకురండి. ఎందుకంటే నేను ఏర్పాటు చేసుకున్న విందులో నేను అనుకున్న వాళ్ళు ఎవరు పాల్పంచుకోవడానికి వీళ్ళు. దేవుని పిల్లలు ఈ మాట చెప్పినప్పుడు నిజంగా అక్కడ ఉన్న వాళ్ళకి ఎలా ఉందో తెలియదు, కానీ ప్రియమైన దేవుని పిల్లల నేను చదువున్నప్పుడు నా ఒళ్ళు మాత్రము చాలా బాధపడింది. నేను చాలా బాధపడాను. నా ఒళ్ళు గొప్పలు పరిచింది. ఎందుకు అంటే ప్రియమైన దేవుని పిల్లల దేవుడు తన పిల్లలను ప్రేమించి కృపలో జ్ఞాపకం చేసుకుని వారందరికీ సంబంధరాజ్యం ఇవ్వాలని దేవుడు పిలుస్తున్నాడు. ఆయన పిలుపును ప్రియమైన దేవుని పిల్లల ఆయన పిలుపును నిర్లక్ష్యపెట్టి ఆయన సన్నిధికి రావడానికి నిర్లక్ష్యపెట్టి నువ్వు ఒకవేళ నెపలు చెప్తున్నావేమో నీ ఇంట్లో వాళ్ళు కానీ నువ్వు పిలుస్తున్నప్పుడు కానీ ఒకవేళ నెపలు చెప్తే ప్రియమైన దేవుని పిల్లల వారి జీవితాల్లో రాబోతున్న దినాల్లో దాన్ని పోగొట్టుకుంటారు అన్న విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నెపములు అనేవి ప్రియమైన దేవుని పిల్లల ఒక వ్యక్తి జీవితాన్ని ఎంత మాత్రం ఆశీర్వదకరంగా అనిపించలేవండి. ఒక వ్యక్తి జీవితానికి ఆశీర్వదకరంగా ఉండదు. కాబట్టి నెపములు అనేవి చెప్పడము ఏమాత్రం మంచిది కాదు. నెపములు చెప్పడం మంచిది కాదు. ఎందుకంటే దేవుని సన్నిధికి రావడము ఆశీర్వదకరం. దేవుని సన్నిధిలో ఉండడం దీవెనకరం. పరిశుద్ధ గ్రంథము జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలు కీర్తనకారులు జ్ఞాపకం చేస్తున్నారు, నీ సన్నిధిలో ఒక దినము గడుపుతా 1000 దినముల కంటే. ఈ రోజున దేవుని సన్నిధిని బాగు చేస్తున్నావు అని ఒకవేళ నిన్ను ఎవరైనా అడిగితే, నీ ఇంటి వాళ్ళు నువ్వు అడిగితే వాళ్ళు ఏదో నమ్మకం చెప్తారు. ఏదో నమ్మకం చెప్తారండి. పని ఉందనో లేకపోతే బాగోలేదనో నీరసంగా ఉందనో. కొంతమంది ఏమంటారంటే నీరసంగా ఉందండి అందుకే నేను దేవుని సన్నిధికి రాలేదు. ఏదో నేను ఎందుకు ఏమైనా కవర్ ఉందని చెప్పండి, ఏం చేస్తారండి? మంచి డ్రెస్ కట్టుకుని అంటే ఎలాగన్నా క్షమించండి, నా మనసు అది కాదు, కానీ సంతోషించే వాళ్ళతో కలిసి మనం సంతోషించాలి, ఆనందించే వాళ్ళతో కలిసి మనం కూడా ఆనందించాలి. చూసినట్టే నీ పరిస్థితి ఏమవుతా ఆలోచించు, నీ జీవితం ఏమవుతా ఆలోచించు, నీ కుటుంబంలో వాళ్ళ పరిస్థితి ఏమవుతా ఆలోచించు. నెపములు చెప్పడము అనేది యమాత్రము క్షేమము కాదు. నేను చాలా మందిని బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలని అడిగితే చాలా మంది నా దగ్గర రకరకాల నెపాలు చెప్పారు. చాలా మందిని ప్రశ్నించారు. వారు ఏం చెప్పారు తెలుసా? ప్రియమైన దేవుని పిల్లల రకరకాలైన కారణాలు చెప్పడానికి ప్రయత్నం చేశారు. దేని కొరకు? బాప్తిస్మం తీసుకున్నాను. ప్రియమైన దేవుని పిల్లల అసలు దేవుని సన్నిధికి రావడానికి నెపలు చెప్పడం ఉన్నారు. నెపములు అనేవి ప్రియమైన దేవుని పిల్లల మన ఎక్కడిగా తీసుకెళ్తాయి తెలుసా? దేవునికి దూరంగా తీసుకెళ్తాయి. దేవునికి దూరం అయిపోతాం. ప్రియమైన దేవుని పిల్లల దేవుని సన్నిధికి దూరం అయిపోతాం. దేవుని యొక్క సామర్థ్యానికి దూరం అయిపోతాం. దేవుని వాక్యవాదములు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆది కారణంలోనే ఒక వ్యక్తి దేవునికి దూరం అయిపోయాడు. ఏమైపోయాడు ఆయన? ఏమైపోయింది చెప్పండి? ఏమైపోయాడండి? ఎవరినైనా చెప్పగలరా అమ్మా? ఎవరైనా? అయ్యా చూడండి, పరిస్థితి దగ్గర ఉన్నాము. నేను చెప్పడం కంటే ఇది చూడండి. ఆదికాండం 4వ అధ్యాయం 13-14 వచనాలు. అందుకు కయ్యను అమ్మా సరిగా చదవండి. అందుకు కయ్యు నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేను ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టింది. చూడండి ఏమంటారు? నీ సన్నిధికి రాకుండా ఏం చేశాడంటే దేవుడైంది? ఏం చేశాడంటే వెలివేయబడ్డాడు. దోషులైపోయాడండి దేవుని పిల్లలు. అందుకే దేవుని యొక్క సన్నిధిలో బాధ్యమని దేవుని పిలుపును అంగీకరించడము, దేవునితో సహవాసం
పిల్లలు, ఒకవేళ మీరు అలక్ష్యముగా ఉంటే, నెపాలు చెప్తూ ఉంటే వాటన్నింటిని దూరపరచుకోండి. ఎందుకోనంటే ఒకవేళ రేపు దేవుడు మిమ్మల్ని వెలివేస్తే, దేవుడిని దూరపరిస్తే, ఆ దినాన్ని మీరు ఎంత కన్నీరు కాల్చినా, ఎంత ప్రాధాన్యపడినా, ఎంతగా మొదలెట్టినా ఒకవేళ మీకు అది దొరకకపోవచ్చు. దేవుని పిల్ల, అందుకే పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది, నీ సన్నిధిలో ఒక దినము గడుపుతా 1000 దినముల కంటే 1000 దినముల కంటే శ్రేష్టమంటాడు. దేవుని పిల్ల, బయట వారం రోజులు గడిపేదానికంటే, అందుకే ప్రభువు చెప్పిన మాట్లాడి, వారం రోజుల్లో 6 రోజులు మీరు ఏ పని చేస్తున్నా 7వ రోజున నా సన్నిధిలో మీరు ఉండాలి. ఎందుకు ఉండాలండి? ఎందుకు ఉండాలట? ఏసయ్య కూడా 6 రోజులు పనిచేసి 7వ రోజు ఏం చేశారండి? విశ్రమించారు. విశ్రమించడమే కాకుండా ఆయన ఏం చేశారంట? 7వ దినాన్ని ఆయన ఏం చేశారండి? ఆశీర్వదించారు. దేవునికి మహిమ కలుగును గాక. 7వ దినాన్ని అంటే ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆ దినాన్ని మనం ప్రభు సన్నిధిలో ఉంటే, ఆయనతో మనం సావాసం చేస్తే మనం ఏం చేయబడతామో తెలుసా? ఆశీర్వదించబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అంటారు, మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, నేను నా ఇంటి వారు మాత్రము యెహోవాను మాత్రమే. ఆయన సన్నిధిలో ఉంటా అంతే. దేవుని పిల్ల, ఆయన సన్నిధి యొక్క విలువ ఈ రోజు మనం గుర్తించారండి. ఈ రోజుల్లో చాలా మంది ఆ విలువను గుర్తించలేకపోతున్నారు. ప్రియమైన దేవుని పిల్ల, భార్య వస్తే భర్త రాదు, భర్త వస్తే భార్య రాదు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రాదు. ఇక్కడ చాలా మంది పిల్లలకు తల్లిదండ్రులు బయట ఉన్నటువంటి పిల్లలు తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్ల, నేను ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, దేవుడు కానీ వెలివేస్తే, దేవుడు కానీ తోసివేస్తే, ఆ తర్వాత నువ్వు కన్నీళ్ళు కాచి కూడ పడినా వెంటబడినా ఏ ప్రశ్న ఉంటుందండి? ఏం ప్రశ్న ఉంటుంది? దేవుని పిల్ల, పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడండి. ఆయన ఎవరో తెలుసా? దేవుని పిల్లల, యాసావు అనేటువంటి వ్యక్తి దేవుడిచ్చినటువంటి విలువైనటువంటి దాన్ని చేతులాగా పాలు చేసుకున్నాడు. చేతులాగా పాలు చేసుకుని దాని విలువ తెలిసింది. ఆ విలువ తెలిసిన తర్వాత అప్పుడు ఏం చేశాడండి? ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? చాలాసార్లు చెప్పాను, ఎక్కడ వింటున్నారు, ఏం వింటున్నారు నాకు అర్థం కావట్లేదు. ఏం చేస్తాడండి? ఏం చేశాడండి? చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక, ప్రియమైన దేవుని పిల్లారా, ఎబ్రీయులకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఎబ్రీయులకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసినప్పుడు 12వ అధ్యాయం ఎన్నో వచనం అండి? 17వ వచనం. యాసావు ఆ తరువాత ఆశీర్వాదము పొందకొని కన్నీళ్లు విడుస్తూ దాని కోసము శ్రద్ధతో విరిగినను మారు మనస్సు పొంద అవకాశము దొరకక విసర్జింపబడనని మీరు ఎదుగుతున్నారు అంటున్నారు. దేవుని పిల్లలు, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని, ఆయన సన్నిధిలో ఉండేటువంటి భాగ్యము, ఆ విందులో సావాసంలో పాల్పంచుకునే భాగ్యము దేవుడు నీకు ఇస్తే, దాన్ని నువ్వు నెపము చెప్పి, దానికి ఏదో కారణాలు చెప్పి, దేవుని పిల్లరా నువ్వు దూరపరుచుకుంటే, పాలు చేసుకుంటే ఒక దినం వస్తుందట. ఆ దినాన్ని దాని విలువను గుర్తిస్తావు నువ్వు. ఆ విలువను గుర్తించి దేవుని పిల్లరా, ఎంతమంది బాప్తిస్మలో ఆనందంలో పాల్పంచుకునే వారు ఉన్నారు, ఎంతమంది నెపాలు చెప్పి దేవుడికి దూరమైపోయే వారు ఉన్నారు, ఎంతమంది ఆరాధనలో పాల్పంచుకోకుండా దేవుని యొక్క ఆత్మ సంబంధమైన ఆహారంలోనికి ప్రవేశించకుండా నెపములు చెప్తూ రకరకాల కారణాల చేత దేవుని శరీరానికి, దేవుని రక్తానికి దూరమైపోయే వారు ఎంతమంది లేరు? ఒకసారి ఆలోచించి, నీ కుటుంబంలో ఎంతమంది లేరు? నీతో కలిసి బాప్తిస్మం తీసుకున్న వారు ఎంతమంది లేరు?
వారు గమనించండి. ఇవన్నీ కూడా కారణం ఏంటో తెలుసా? నెపములు చెట్టు దూరం అయిపోయాము. దేవుడు చెప్పిన రక్షణ వాక్యాన్ని, దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. నీ బాధ్యతను అంటే ఏం చేయాల? నీ సృష్టికర్తను ఎప్పుడు తెచ్చుకోవాలండి? బాధ్యతను అంటే ఏంటి అమ్మ? బాధ్యత అంటే అర్థమేంటి? నీ పిల్లల్లో ఎంతమంది బాధ్యతలలో రక్షణ పొందిన వారు ఉన్నారు? మీ పిల్లల్లో ఎంతమంది రక్షణ పొందిన వారు ఉన్నారు? బాధ్యతలు ఎవరన్నా చెప్పగలరా? బాధ్యతగా ఉండగానే, చిన్న వయసులో ఉండగానే మా పిల్లలు రక్షించబడ్డారు. మా కుటుంబాల్లో వ్యాపారం చెప్పేవాళ్ళు ఎవరు లేరు, తాడుకెళ్లే వాళ్ళు ఎవరు లేరు, దేవుని వాక్యానుసారంగా జీవించే కుటుంబం మాదని ఎవరు చెప్పడం? దేవుని పిల్లలు ఆలోచించండి. నెపములండి, నెపములండి. ఏదో కారణం చెప్పి దేవునికి దూరం అయిపోతున్నటువంటి వారు ఎంతమంది? అందుకే దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నారు. యేసు ప్రభువు ఈ చక్కటి ఉపమానాన్ని వాళ్ళు జ్ఞాపకం చేస్తున్నారు. నిజమేనయ్యా, దేవుని రాజ్యంలో ఆ విందులో పాల్పంచుకోవడం గొప్ప భాగ్యమే. కానీ ఆ భాగ్యం ఎవరు పొందుకుంటారో తెలుసా? ఎవరు పొందుకుంటారో తెలుసా? ఏర్పాటు చేయబడిన వారు ఎవరు కూడా పొందుకోరు. ఏర్పాటులో ఉన్న వారు ఎవరు పొందుకోవచ్చు? ఎందుకంటే వారు నెపాలు చెప్తున్నారు. ఈ రోజున ఒకవేళ నీ కుటుంబం ఇంకా నెపాలు చెప్పే కుటుంబంగా ఉందా? నీ ఇంట్లో వారు ఇంకా నెపాలు చెప్పే వారుగా ఉన్నారా? ఒకవేళ దేవుడు నీకు ఇచ్చినటువంటి రక్షణ భాగ్యమైనటువంటి ఆ గొప్ప ధన్యతను ఒకవేళ తీసి బయట వాడిస్తే ఒక దినాన్ని కన్నీరు కాల్చిన ఏమి పరిస్థితి? అందుకే దేవుడు సమయం ఉండగానే మన జీవితాన్ని చక్కపరచుకోవడం, మన కుటుంబాన్ని సరిదిద్దుకోవడం మనకు ఆశీర్వదకరం, దీవెనకరమైన దేవుని వాక్య భాగంలో యేసు ప్రభువు అందుకే జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలు, విసర్జించబడిన తర్వాత, తోసివేయబడిన తర్వాత దేవుని ఇచ్చిన సమయాన్ని ఉపయోగించుకోకపోయిన తర్వాత నువ్వు ఎంతగా కన్నీరు కలిస్తే అది నీకు ఎక్కడ దొరుకుతుంది? ఇంకా దొరకకపోవచ్చును. ప్రస్తుత గ్రంథంలో ఒక యాశ్వాలే కాదండి, ఇంకా కొంతమంది మనం చూసినట్లయితే కొంతమంది జీవితాల్లో దేవుడు ఇచ్చిన దాన్ని చేతులారా పాడు చేసుకున్నారు. రాజుగా మొదటిగా ఏర్పాటు చేశారు. ఎవరినండి? సౌలు మహారాజు. సౌలుని దేవుడు రాజుగా ఏర్పాటు చేశారు. మొదటి రాజుగా ఏర్పాటు చేశాడు. అటువంటి సౌలు ప్రియమైన దేవుని పిల్లారా ఏర్పాటు చేయబడిన తర్వాత తనకిచ్చినటువంటి ఆ విలువైన దాన్ని వినియోగించకుండా ఏం చేశారో తెలుసా? ప్రియమైన దేవుని పిల్లారా దేవుని వైపు చూడకుండా మనుషుల వైపు చూశాడు. దేవుడు అడిగితే నెపాలు చెప్పాడు. నెపములు చెప్పాడు. ఎన్నో కారణాలు చెప్పాడు. కానీ తిరిగి తన మార్గంలో రాలేకపోయాడు. చేతులారా తనకిచ్చినటువంటి విలువైన దాన్ని చేతులారా పాటు చేసుకున్నాడు. ఇలా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది కనబడుతుంది. ఇచ్చిన దాన్ని చేతులారా పాటు చేసుకున్నటువంటి రాజులు కూడా ఎంతోమంది ఉన్నారు. మీ రాజుల గ్రంథం చదువుకున్నట్లయితే మొదటి రాజుల గ్రంథం, రెండవ రాజుల గ్రంథం చదువుకుంటే ఎంతో మంది రాజులు దేవుడిచ్చిన శ్రేష్టమైనటువంటి అధికారాన్ని చేతులారా పాటు చేసుకుని నెపములు చెప్పి దేవునికి దూరం అయిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. నేను ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తానంటే ప్రియమైన దేవుని పిల్లల నెపములు అనేవి దేవుని సన్నిధి నుండి మనం ఏం చేస్తాయంటే దూరపరుస్తాయి. అందుకే నెపములు చెప్పేటువంటి వారిగా మనం ఉండకూడదు. మనం ఎలా ఉండాలి అంటే ప్రియమైన దేవుని పిల్లల దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనం వెళ్ళి ఆయనకు లోపలి వాళ్ళు పంచుకుంటాం. దేవునికి నెక్మ కలిగింది కాక ప్రియమైన దేవుని పిల్లల ఆ విందులో మనం పాల్పంచుకుని మనగా ఉండరాదని ప్రభు కోరుకుంటున్నాడు. అంతేకాని నెపములు చెప్పి దేవుని సన్నిధికి మాత్రము దూరం, దేవుని సహవాసానికి దూరం అవ్వకూడదు, దేవుని పిల్లల సన్నిధికి దూరం అవ్వకూడదు. ఇవన్నీ కూడా దూరమే చేసేటువంటి పరిస్థితి ఏదైనప్పటికీ ప్రియమైన దేవుని పిల్లల ఒకవేళ మనలో అది ఉంటే దాన్ని తీసివేసుకోవడం ఎంతైనా శ్రమంటారు. అక్కడ మనం చూసినప్పుడు వాళ్ళందరూ కూడా ఒక్కొక్క రకమైన నెపాలు చెప్పారు. ఒకడు ఏమన్నాడంటే నేను పొలం కొన్నాను అన్నాడు, ఒకడేమన్నాడు నేను ఇల్లు కొన్నాను అన్నాడు, ఇంకొకడేమన్నాడు నేను వివాహం చేసుకున్నాను అన్నాడు, ఇంకొకడు అన్నాడు ఏదో కారణం చెప్పారు. ఈరోజు కూడా చాలా మంది ఏం చేస్తారంటే రకరకాల కారణాలు చెప్తారండి. ఆ కారణాలు వద్దు.
కారణాలను విడిచిపెట్టి నీ జీవితంలో ఏదైనా సరే దేవుని సన్నిధికి దూరపరుస్తున్నా ఏ కారణమైనా సరే దాన్ని విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో జీవిస్తాను ప్రయత్నం చేయి. ప్రియమైన దేవుని ఒక మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. అదేంటో తెలుసా? ప్రియమైన దేవుని పిల్లరా, నేను చదువుకున్న తర్వాత ITI సర్టిఫికేట్ నా చేతికి వచ్చిన తర్వాత నేను ఒక చిన్న జాబ్ చేయడానికి వెళ్ళాను. నీకు చాలా సార్లు జ్ఞాపకం చేస్తాను. ఆ జాబ్కి వెళ్ళినప్పుడు ఆదివారం ఆయన ఒక ఆదివారం బాగానే చదివించాడు. రెండో ఆదివారం వచ్చింది. ఆయన ఏమన్నారు అని అంటే ఆదివారం నువ్వు డ్యూటీకి రావాలన్నాడు. డ్యూటీకి రావాలన్నాడు. ఏం చేయాలి నేను? ఏం చేయాలి చెప్పండి? నెపం చెప్పి దేవుని దగ్గర దూరం అవ్వాలా లేకపోతే చెప్పండి ఏం చేయాలి చెప్పండి అయ్యా? ఏం చేయాలి? ఏం చేయాలండి? ఆ రోజు నేను తీర్మానం చేసుకున్నాను. ఒకే ఒక్క తీర్మానం. మీరు ఏమనుకున్నా నాకు తెలియదు కానీ నేను ప్రభుత్వంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఇది ఎందుకో తెలుసా? ఆ రోజు జ్ఞాపకం చెప్పడానికి ఇష్టపడలేదు. నేను ఒకే ఒక తీర్మానం, ప్రభువా నీకు అడ్డుగా వచ్చేది ఏది కూడా నా జీవితంలో ఉండడానికి వీలే. నీ సన్నిధిలో నేను ఖచ్చితంగా ఉండాలి. నీ పాదాల చేత ఖచ్చితంగా నేను ఉండాలి. ఏ సమయంలో కూడా నెపము చెప్పేటువంటి పరిస్థితి నాకు ఉండడానికి వీలేదు. నీకు నాకు అడ్డుగా వచ్చేది ఏది నాకు ఉండడానికి వీలేదని ఆ రోజునే నేను ఆ డ్యూటీ మానేశాను. ప్రియమైన దేవుని పిల్ల, నన్ను జాయిన్ చేసినటువంటి ఆయన చాలా బాధపడ్డాడు. నా స్నేహితులు కూడా బాధపడ్డాడు. నన్ను ఇష్టపడిన వాడు కూడా బాధపడ్డాడు. కానీ నేను ఒకటే అనుకున్నా, నా నిర్ణయం ఏంటంటే నేను దేవునికి దూరము అవ్వకూడదు. దేవునికి దూరమైనటువంటి పరిస్థితి నా జీవితంలో ఉండకూడదు అనుకున్నాను. కానీ దేవుని మహాదయని బట్టి దేవుడు తన కృపతో నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి ఎంత దగ్గరగా ఎదుగుగాను, దేవునికి ఎంత దగ్గరగా నేను సహవాసం చేయడం ప్రారంభించాను. దేవుని సన్నిధికి ప్రియమైన దేవుని పిల్లలు, ఈ స్థలంలో కానివ్వండి, పాఠ చర్చలో కానివ్వండి, ఏ పని అడ్డుగా ఉంటే, ఏ పని ఎవరు చేయకపోతే ఆ పని నేనే చేసుకునేవాడిని. నేను ఎందుకు గర్వంగా చెప్పడం లేదు. ప్రియమైన దేవుడు ఎందుకనంటే అది ఒక బాధ్యతగా తీసుకునేవాడిని. ఎవరు ఏమనుకున్నా సరే, ఎవరు ఏ విధంగా నన్ను ధ్యానం చేసినప్పటికీ నేను ఏది కూడా పట్టించుకునేవాడిని కానే కాదు. ప్రియమైన దేవుని పిల్లలు, చాలా సందర్భాల్లో మీకు జ్ఞాపకం చేశాను. పండగ టైంలో భయంకరంగా దీన్ని పాటు చేసినప్పుడు ఒక్కటి కన్నీళ్ళతో పులుసుకున్న రోజులు నాకు ఉన్నాయి. కన్నీళ్ళతో పులుసుకున్న రోజులు నాకు ఉన్నాయి. కానీ దేవుడు మహాకృపను బట్టి దేవుడు అంచలంచలుగా దేవుడు తన కృపను జ్ఞాపకం చేసుకున్నాడు. కృప ద్వారా జ్ఞాపకం చేసుకున్నాడు. నేను ఆ రోజున దేవుని మీదకి ఆ నెపములు చెప్పడానికి ఇష్టపడలేదు, కానీ దేవునికి దగ్గర అవడానికి ఇష్టపడ్డాను. దేవుని మహాదయని బట్టి దేవుడు నన్ను తోసివేయలేదు. అప్పుడు నా జీవితంలో కొన్ని బలహీనతలు ఉండొచ్చు, నేను కాదనడం లేదు. కానీ ప్రతి బలహీనతలు కూడా దేవుడు తన వాక్యం ద్వారా సరిదిద్దుకుంటూ సరిచేసుకుంటూ నాలో ఉన్నటువంటి ప్రతి చేయబడినటువంటి ప్రతి మమ్మను కూడా దేవుడు తెరమలుకుంటూ వాక్యం ద్వారా నన్ను సరిచేసుకుంటూ నేటికి ఒక చెట్టు వలె దేవుడు నన్ను నాటడానికి ప్రభు సహాయం చేశాడు. నేను ఎందుకు మాట జ్ఞాపకం చేస్తా తెలుసా? ఆ రోజున నేను ఒక నెపం చెప్తే ఈ రోజున ఈ స్థలంలో ఉండే అధికారం నాకు ఉండేది కాదు. నాకు తెలిసిన విషయం ప్రియమైన దేవుని పిల్లలు ఉంచేవాడు కాదండి. కానీ ఆ రోజున నేను నెపంలో చెప్పలేదు, కానీ దేవునికి దగ్గర అవ్వడానికి ఇష్టపడ్డాను. నాకు ఆ రోజున అది మంచిదే, లోకంలో మంచిదే, కానీ ఒక గొప్పదే. కానీ ఆ రోజున దాన్ని ధృవీకరించాను. దేవుడు నన్ను ధృవీకరించకుండా జ్ఞాపకం చేసుకున్నాను. ఎందుకు ఈ మాటని జ్ఞాపకం చేస్తానంటే ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తానంటే ఇక్కడ చాలా మంది యవ్వన బిడ్డలు ఉన్నారు. యవ్వనస్తులుగా 10 గంటల కంటే ప్రార్థన 9 గంటలకు వచ్చి ఇక్కడ పరిచయం చేయగలిగిన మనసు ఎవరికి ఉన్నదో దేవుడు ఖచ్చితంగా వారిని అభివృద్ధి పరుస్తాడండి. లోకంలో ఉన్న అన్ని పనుల కంటే దేవుని పనిని మొదటిగా పెట్టుకుని వారి జీవితాల్లో ఎవరు నడవగలుగుతారు? నెపములు చదువుకుని ప్రభువా ఇంతవరకు నా జీవితం అనేక రకాలుగా దేవాన్ని సన్నిధిలో ఆలస్యంగా అశ్రద్ధగా ఉంటుంది, నీకు దూరంగా ఉన్నాను ప్రభువా. ఇక నుండైనా ఒక మంచి పాత్రగా నీ సన్నిధిలో ప్రభు వాడబడి నీ రాజ్యానికి వారసుడిగా నేను జీవిస్తాను ప్రభు అని ఒక మంచి తీర్మానం ఇది నాకు చేయగలిగితే నా దేవుడు తప్పక నీ జీవితాన్ని బాగుపరుస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ హృదయాన్ని శుద్ధి చేస్తాడు. అంతేకాదు రాబోతున్న దినాలు పరలోకంలో జీవించే గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఒకవేళ నెపాలు చెప్పుకోవచ్చు దాటుకుంటూ దేవునికి లోపలకుండా జీవిస్తున్నావా? దేవుని యొక్క మాట విధేయం చూపించకుండా ఒకవేళ జీవిస్తే, దేవుడు తోసివేస్తే, దేవుడిని విసర్జిస్తే, ఆ తర్వాత నువ్వు కన్నీళ్ళు కాచిన
ఒకవేళ నీ దొరకకపోవచ్చేమో, అవకాశం దొరకకపోవచ్చేమో, నువ్వు అనుకోవచ్చు నాకు అవకాశం ఉంది కదా, ఇంకా కొంతకాలం పోయి చూద్దాంలే, అవకాశం ఉంది కదా, ఇంకా కొన్ని సంవత్సరాలు పోయి చూద్దాంలే, కొన్ని దినాలు పోయి చూద్దాంలే, కొన్ని వారాలు పోయి నమ్మకమైనట్టుగా నేను జీవిస్తాను ప్రభువాన్ని నీ హృదయాన్ని ప్రభువుకు అప్పగించుకోగలిగితే ఒకవేళ దేవుడితో చూపించి నీ జీవితాన్ని మార్చగలుగుతాడు, నీ బ్రతుకును మార్చగలుగుతాడు. ఎంతవరకు జ్ఞాపములతో జీవిస్తున్నా నీ జీవితాన్ని ఒకవేళ ఆశీర్వాదకరంగా మార్చడానికి నా ప్రభు ఇష్టపడతానేమో. ప్రభు యొక్క వాక్యం జ్ఞాపకం చేసుకోవాలి కనుక ప్రదర్శనలు జ్ఞాపకం చేసుకుందా, ప్రభు వైపు చూస్తూ హృదయాన్ని ప్రభువుకు అప్పగించుకుందా. ఇక్కడ జ్ఞాపకంలో ఎంతకాలం ఆ విధంగా జీవితాన్ని వాడు చేసుకుంటాం, ఎంతకాలం నీ జీవితాన్ని ఆ విధంగా దేవునికి దూరం అవుతూ దేవుడికి ఆశీర్వాదాన్ని దేవుడి దీవెన పొందుకోకుండా ఎంతకాలం జ్ఞాపకం చెప్తూ దేవుడి ఆశీర్వాదాలు పొందుకోకుండా నీ జీవితాన్ని పాటు చేసుకుంటాం, జీవితాన్ని పాటు చేసుకుంటాం. ఇదే మీకు అనుకూలమైన సమయం, ప్రభు నీతో మాట్లాడుతున్న సమయం. కనుక ప్రభు అప్పగించుకుందాం. ఈ సమయంలోనైనా ప్రభు అప్పగించుకున్నా, ప్రభు నా హృదయాన్ని నీకు అప్పగిస్తున్నాను ప్రభు. ఇంతవరకు నెపములతో ప్రభు ఏవో సాకులు చెప్పు ప్రభు, నీకు దూరమైపోయిన నా జీవితాన్ని అయ్యా నీకు అప్పగిస్తున్నా. ప్రభుత్వం నాకు జ్ఞాపకం తీరం లేకపోవచ్చేమో, ప్రభు చేతున్న ఆశీర్వాదాన్ని అయ్యో నీకు పొందుకోలేకపోతున్నామో. కారణం దేవుని యొక్క సన్నిధిలో నెపములు చెప్పే కుటుంబంగా ఉందేమో. అయ్యో ఆశీర్వాదాలు పొందుకోకుండా దేవుని దీవెనలు పొందుకోవడం దూరమైపోతున్న కుటుంబంగా ఉందేమో. ఈ సమయంలో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు కనుక ప్రభుకు అప్పగించుకుందాం, ప్రభుకు అప్పగించుకుందాం. ప్రభు నాకు క్షమించేయ, ఎంతవరకు ప్రభు నీ సన్నిధికి వస్తున్నాను కానీ ప్రభు, అయ్యా నీ సన్నిధికి వస్తున్నాను కానీ ప్రభు ఏవో నపాలను చెప్తున్నాను, ఏవో సాకులు చెప్తున్నాను, నీకు దూరం అయిపోతున్నాను, నీ సహవాసానికి దూరం అయిపోతున్నా, నీ సన్నిధికి దూరం అయిపోతున్నా, నీ ఆరాధనకు దూరం అయిపోతూ ఉన్నా, నీ యొక్క సన్నిధిలో నీ బిడ్డలతో కలిసి ప్రార్థించే గొప్పలో నీకు దూరం అయిపోతున్నాను ప్రభు. నన్ను క్షమించు ప్రభు, నా కుటుంబాన్ని క్షమించేయ, అయ్యా నన్ను క్షమించు ప్రభు. ఒక్కసారి హృదయాన్ని ప్రభుత్వం అప్పగించుకుంటావా? ఇది మంచి సమయం, ప్రభుత్వంతో మాట్లాడుతున్న సమయం. ప్రార్థన చేసుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడాని తండ్రి పదనాలు ప్రభు, నువ్వు నాకు ఇచ్చిన నీ మాటలు ప్రభు నీ బిడ్డలు జ్ఞాపకం చేశారు. ఎంతమంది బిడ్డలు ప్రభు డిస్కస్ చేసుకున్నారు, ఎంతమంది బిడ్డలు వాటిని విని ప్రభు అవును తండ్రి నా కుటుంబం నా జీవితం ఈ విధంగా ఉన్నదని అయ్యా పశ్చాత్తాపతులై నీ పాఠాలు చెంత నీ పాఠాలు పట్టుకొని బ్రతుకుతున్నారు. వారందరిని బట్టి నీ పదనాలుగా ఒకవేళ ఇంకా ఎవరైనా పశ్చాత్తాపడకుండా రాత్రి హృదయాన్ని కలిగితే ప్రభు మాంసం పొందిన వారికి దయచేయండి. అయ్యా నీ కృపను వారు జ్ఞాపకం చేసుకున్నాను. ఇదే మీకు అనుకూలమైన సమయం అని ప్రభు, అయ్యా మాట్లాడేటువంటి మాటలు లోపడైతే ప్రభు ఆశీర్వాదాలు పొందుకుంటారని, దీనిలో పొందుకుంటారని, పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటారని, ఆ గొప్ప విధిలో పాల్పంచుకునే భాగ్యం వారికి అనుగ్రహిస్తారని ప్రభు వారి విశ్వాసంతో స్వీకరించే భాగ్యం వారందరికీ దయచేయండి. ఈ దూరస్థానం ద్వారా ఎంతమంది బిడ్డలు నీ మాటలు వింటున్నారు వారందరికీ ప్రభు అటువంటి హృదయాన్ని దయచేయండి. నీ కృపలో బలపరచండి తండ్రి. దేవాన్ని ప్రభు స్వాములు చెప్పేవారిని ప్రభు, అయ్యా నెపములు చెప్పేవారిని ఎంత మాత్రం ఇష్టపడే వారు కానీ కాదయ్యా. దేవాని వాక్యములు నీ పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అనేక సందర్భాల్లో జ్ఞాపకం చేస్తున్నాను తండ్రి. అయ్యా స్వాములు చెప్పేవారిని దేవా నెపములు చెప్పేవారిని ఎంత మాత్రం ఇష్టపడలేదు ప్రభు. నీకు వందనాలు ప్రభు. ఇది నాకు ప్రభు ఎంతమంది బిడ్డలైతే హృదయాన్ని కాపాడుతున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకుని దీవించండి. ఎవరికైనా వారికి మంచి ప్రార్థనగా ప్రభు నీ కొరకు ఆడబడ్డానికి అద్భుతమైన కార్యములు జరిగించున్నాను. మా సంఘంలో నానాటికి అభివృద్ధి పరచండి, విస్తరింపచేయండి. ప్రతి కుటుంబము ప్రభు నీ త్వరలో ప్రభు విందులో పాల్పంచుకోవడానికి నమ్మకమైన ప్రార్థనగా నీవిచ్చిన నీ దర్శనములు ప్రభు, నీవిచ్చినటువంటి సమయాన్ని ప్రభు, నీవిచ్చినటువంటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని ప్రభు నీకు అప్పగించి ఒక నమ్మకమైన ప్రార్థనగా ఈ లోకంలో జీవించే భాగ్యం మా ప్రియులందరికీ అనుగ్రహించమని తిరిగి వెళుతూ ఉండగా నీ దీవెన ఆశీర్వాదాలతో అర్పించండి. దేవా బిడ్డలు తీసుకొచ్చిన ప్రతి అర్పణ అంగీకరించండి. నిరంతర ఆశీర్వాదాలు వారందరికీ దయచేయమని ఎన్నో వాక్యము ప్రభావ వారి హృదయాల ప్రభావ నిరంతరంగా మరింపు చేసి నీ రాకడ వరకు ప్రభావ వారి హృదయాలను దినదినము నీరు కట్టిన తోటవలే ఊరుకుంటున్న చదవలే ప్రభావ వారి హృదయంలో జీవజాలను ప్రవహించినట్టుగా ప్రవహించడానికి అనేక ఆశీర్వాదకరంగా ఉండడానికి నీ అద్భుతమైన కార్యములు
మనందరి హృదయాలను జరిగించి మీరే ఘనత మహిమ ప్రభావం పొందుమని ప్రార్థించబడి